హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన పేజ్ మేకర్లో టైప్ మెనూలో ఇండెంట్స్ అండ్ ట్యాబ్స్ ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, మనకి ఈ ఇండెంట్ ట్యాబ్స్ అనే ఆప్షన్ చాలా యూస్ఫుల్ అండి పేజ్ మేకర్లో. ఎందుకంటే పేజ్ మేకర్లో ఎక్కువగా మనం ప్రిపేర్ చేసేది ఈ పాంప్లెట్స్, హోటల్ మెనూ కార్డ్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హోటల్ మెనూ కార్డ్ ఉంది. మరి మనం ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టెస్ట్ అనేది ఒక పెర్ఫార్మా వైజ్గా క్లియర్గా ఉందండి. అంటే దీని పెర్ఫార్మా ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే ఇక్కడ కాలమ్స్ కానీ ఇక్కడ రేట్స్ కానీ ఒకదాని కింద ఒకటి స్ట్రైట్గా ఉన్నాయి. అంటే ఒకటి ముందు ఒకటి వెనక లేకుండా కరెక్ట్గా ఉన్నాయి. అవునా కదా? చూడండి, ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే ఇలా ఉంటేనే కొంచెం పెర్ఫార్మా బాగుండిద్ది. అలానే ఇక్కడ చూడండి, ఇదిగోండి చూడండి, ఇది ఒక ఇండెంట్ అనమాట. ఇక్కడ కూడా క్లియర్గా గమనిస్తే ఇక్కడ 1 2 3 4 అంటే సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఒకదాని కింద ఒకటి స్ట్రైట్గా ఉంది. టాపిక్ కూడా ఎగ్జాక్ట్గా హిస్టరీలో హెచ్ అనేది ఎక్కడైతే బిగిన్ అయిందో పేజ్ మేకర్లో పి అనేది కూడా ఎగ్జాక్ట్గా దాని కిందే బిగిన్ అయింది చూడండి. అలానే పేజ్ నెంబర్స్ కూడా చూడండి, ఎగ్జాక్ట్గా ఒకదాని కింద ఒకటి స్ట్రైట్గా అంటే వర్టికల్గా కరెక్ట్గా దాని పెర్ఫార్మ్ అనేది బాగుంది. ఓకేనండి. మరి ఇలాంటి పెర్ఫార్మా అంటే కరెక్ట్గా రావాలి అంటే మనకి ఈ టైప్ మెనూలో ఇండెంట్ అండ్ ట్యాబ్స్ అనే ఆప్షను బాగా యూస్ఫుల్ అండి. ఏది? ఈ ఇండెంట్ అండ్ ట్యాబ్స్. ఓకేనండి. అంటే ఒక ట్యాబ్ సెట్టింగ్ అనే దాన్ని యూజ్ చేసి, అంటే ఎంఎస్ వర్డ్లో కూడా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే ఉంటుంది ఈ ఆప్షన్ కూడా. ఏది? మనకి పేజ్ మేకర్లో అనమాట. ఓకేనా? అసలు ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు, అంటే ఎలా యూజ్ చేస్తూ ఆ పెర్ఫార్మా అనేది మనం టైప్ చేయగలం అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇప్పుడు కామన్గా ఒక బేసిక్గా మీరు టెస్ట్ అనేది ఎలా టైప్ చేయాలో తెలుసు. చూడండి, ఇక్కడ మీ స్టార్టింగ్ మార్జిన్ పాయింట్స్ అనమాట. మీ టెస్ట్ ఏరియా ఇది ఇక్కడ నుంచి బిగిన్ అయ్యిద్ది. మీరు నార్మల్గా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కర్సర్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇగో చూడండి, బ్లింక్ అవుతుందా లేదా? అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, అదే లైన్లో ఎండింగ్ పాయింట్ ఇది. అంతే కదా? ఏది? మీరు నార్మల్గా ప్రెస్ చేస్తే అదే లైన్లో స్టార్టింగ్ పాయింట్లో తీసేసుకునేది, అది ఎండింగ్ పాయింట్ చివర. అదే ఒక టెస్ట్ టూల్ తీసుకొని మీరు ఒక షేప్ లాగా ఇలా డ్రాగ్ చేశారనుకోండి, చూడండి, స్టార్టింగ్ పాయింట్ అది అండ్ ఎండింగ్ పాయింట్ ఇది. ఓకేనా? ఈ విధంగా. అదే డైరెక్ట్గా ప్రెస్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఇది, చివరి ఎండింగ్ పాయింట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఈ ఇండెంట్ అండ్ ట్యాబ్స్ని యూజ్ చేసేటప్పుడు నార్మల్గా ప్రెస్ చేయడమా లేదా ఇలా డ్రాగ్ చేయడమా దాన్ని బట్టే ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా ప్రెస్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అని ఎలా కన్ఫర్మ్గా చెప్పగలమంటే మీరు ఇప్పుడు టైప్ మెనూలోకి వెళ్ళి ఇండెంట్ అండ్ ట్యాబ్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి, లేదా Ctrl+I షార్ట్ కట్ దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో ఇక్కడ రోలర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చాడు చూడండి, ఇది ఒక స్టార్టింగ్ యారో మార్కు, ఎండింగ్ యారో మార్కు. ఇప్పుడు నాకు బ్లింక్ అవుతుంది చూసారు కదా, అక్కడ ఈ యారో మార్క్ను పెడుతున్నాను. ఓకేనా? ఏది? పైన ఎగ్జాక్ట్గా ఇదిగో చూడండి, దీనిపైన ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోండి. ఏది? బ్లింక్ అవుతున్న కర్సర్ పైన. ఏది? ఇది స్టార్టింగ్ పాయింట్. మరి ఎండింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది అనేది ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పేజీ ఇక్కడ దాకా ఇచ్చేసాడు. ఓకేనండి. ఇది డిఫాల్ట్గా ఇలా రాలేదండి, మీరు టెస్ట్ టూల్ని తీసుకునే దాన్ని బట్టే ఉండిద్ది. అదే నార్మల్గా డ్రాగ్ చేయండి, మీరు ఎంత మెజర్మెంట్లో అయితే డ్రాగ్ చేశారో అంతవరకే వస్తుంది. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకొని ఈ విధంగా ఇలా డ్రాగ్ చేశా. ఇప్పుడు నా దృష్టిలో స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అని అనుకుంటున్నా. అంటే నా ఇమాజినేషన్. పర్ఫెక్ట్గా కనుక్కోవాలి అంటే మీరు టైప్ మెనూలోకి వెళ్ళి ఇండెంట్ ట్యాబ్స్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేశారు. ఇప్పుడు మన కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది? ఇక్కడే కదా. అక్కడ ఎగ్జాక్ట్గా ఫస్ట్ యారో మార్క్ పెట్టండి. ఓకే, పెట్టాము. ఓకే, అటు ఇటుగా పెట్టండి, పర్ఫెక్ట్గా పెట్టాలని రూల్ ఏం లేదు. ఓకేనా? ఓకే, ఇలా పెట్టేశాను. మరి దీని ఎండింగ్ పాయింట్ ఏంది? ఇదిగోండి పర్ఫెక్ట్గా, ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది. అంటే మీరు టెస్ట్ టూల్లో డ్రాగ్ చేసే దాన్ని బట్టే అక్కడ యారో మార్క్స్ అనేవి సెట్టింగ్ అనేది జరిగిపోతుంది లోపల. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రోలర్లోనే మనం ట్యాబ్ సెట్టింగ్ పెట్టుకుంటాం.
ఇందాక పెర్ఫార్మ్ ఎలా ఉంది, హోటల్ మెనూ కార్డ్స్లో ఇక్కడ ఇడ్లీ, తర్వాత ఇక్కడ కోలన్ ఉంది, దాని తర్వాత ఇక్కడ రేట్ ఉంది. అంటే ఇక్కడో ట్యాబ్ సెట్టింగు, ఇక్కడో ట్యాబ్ సెట్టింగు, ఇలా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా సెట్ చేసాం అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు కామన్గా మనకి బేసిక్ ఆప్షన్స్ అంటే స్పేస్ బార్ కొడితే ఏమైంది, ఒక క్యారెక్టర్ పక్క జరిగిద్ది, ఏది కర్సర్ అనేది. అదే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఒక 8 లెటర్స్ కానీ 7 లెటర్స్ కానీ పక్క జరిగిద్ది. నాకు అలా కాదండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేశాను, కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తే నేను అనుకున్న ప్రకారంగా ఇదిగోండి ఇక్కడ బ్లింక్ అవ్వాలి, అంటే ఇక్కడ రావాలి. దాని తర్వాత ట్యాబ్ అనగానే ఇక్కడికి రావాలి. మళ్ళీ ఎంటర్ కొట్టండి, ఇక్కడ మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్గా దాని కిందే రావాలి. అలా సెట్టింగ్ చేయాలి అంటే ఇండెంట్ అండ్ ట్యాబ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, నాకు ఇక్కడ నుంచి పెర్ఫార్మా కావాలి. ఓకేనా, నేను ఇక్కడ పెట్టేశాను, ఇది నార్మల్గా ప్రెస్ చేశాను డ్రాగ్ చేయకుండా. టైప్ మెనూలోకి వెళ్ళి ఇండెంట్ అండ్ ట్యాబ్స్ ప్రెస్ చేశాను, కర్సర్ ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ పాయింట్లో పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదిగోండి డైరెక్ట్గా ఇక్కడికి రావాలి కర్సర్ అనేది, ఇది థ్రాడ్ ఇక్కడికి అనమాట. ఇక్కడ ప్రెస్ చేశాను అంటే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ట్యాబ్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇక్కడికి రావాలి. దీని తర్వాత ఇదిగోండి ఇక్కడ రావాలి, ఇక్కడ ప్రెస్ చేశాను. ఓకేనా, ఇలా ఇచ్చేసి మీరు డైరెక్ట్గా దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఓకే అనండి. చూడండి, దీన్ని ఇలా చేంజ్ చేశాం కదా అని చెప్పి ఆ మార్జిన్స్ ఆ సెట్టింగ్ ఏం మారదండి. మీరు వన్స్ ఒకసారి అలా యారో మార్క్స్ సెట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అలా సెట్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి దీని ఫాంట్ స్టైల్ పెంచుకోండి, ముందుగానే పర్లేదు పెంచాను. ఇక్కడ నేను ఓకే సీరియల్ నెంబర్ 1 పాయింట్ ఇలా ఇచ్చేసి ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. చూడండి డైరెక్ట్గా అక్కడ జంప్ అయింది. ఇప్పుడు 2 ట్యాబ్ ప్రెస్ చేసా, అక్కడికి వెళ్ళిపోయింది. 3 ఎంటర్, 4 ట్యాబ్ ప్రెస్ చేయండి, 5 ట్యాబ్, 6 ఎంటర్, మళ్ళీ 7 ట్యాబ్, 8 ట్యాబ్, 9 ఎంటర్. అంటే ఇక్కడ ఏంటండి, ట్యాబ్ కొడితే మీరు ఎక్కడ దాకా అయితే సెట్టింగ్ చేశారో అక్కడికి జంప్ అయిందండి. మళ్ళీ ట్యాబ్ ఇవ్వండి, ఇక్కడ 1.5 ఇంచెస్లో అంటే నేను జనరల్గా మెజర్మెంట్ అలా ఇచ్చాను, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ట్యాబ్ కొట్టారనుకోండి, నార్మల్గా అంటే ట్యాబ్కి ఎంత అయితే జరిగిద్దో 8 లెటర్స్ 7 లెటర్స్ అలా జరిగిద్ది. ఎందుకు, మనం మెజర్మెంట్ అంటే ట్యాబ్ సెట్టింగ్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, ఇలా సెట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు పాయింటర్ టూల్ తీసుకోండి, ఇది ఒక టెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు మీరు Ctrl+C అంటే కాపీ, Ctrl+V పేస్ట్, ఇలా పేస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక టెస్ట్ని కాపీ చేసి పేస్ట్ చేశారు. కాపీ చేసినట్టే కాదు, ఆ టెస్టులో ట్యాబ్ సెట్టింగ్ అనే పెర్ఫార్మా కూడా మీరు కాపీ చేసుకున్నట్టే. ఇప్పుడు దీన్ని ఇలా డిలీట్ చేసి చూడండి 1 పాయింట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాబ్ సెట్ రూల్ ప్రకారంగా జరుగుతుంది. చూడండి, అంటే మీరు ఎగ్జాక్ట్గా ట్యాబ్ సెట్టింగ్ ఉన్న మ్యాటర్ని కాపీ చేశారు కాబట్టి ట్యాబ్ సెట్టింగ్ కూడా కాపీ అవుతుంది. కంటెంట్తో పాటు దానిలో ఉన్న సెట్టింగ్ కూడా కాపీ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, టెస్ట్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు టైప్ మెనూలోకి వెళ్ళి ఇండెంట్ అండ్ ట్యాబ్స్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేశాను. ఓకేనా, ఇదిగోండి ఇలా పెట్టేశాను. ఇప్పుడు అక్కడ హోటల్ మెనూ కార్డ్స్లో ఉన్నట్టు అలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ కోలన్ కావాలి, ఇక్కడ ప్రెస్ చేశాను. ఇక్కడ రూపీస్ అనేది పడాలి, ఇక్కడ ప్రెస్ చేశాను. అంటే ఇక్కడ కోలన్ కావాలి, ఇక్కడ వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫాంట్ స్టైల్ కొంచెం పెంచుకోండి, పర్లేదు. పెంచేసి నేను ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇడ్లీ ట్యాబ్ ప్రెస్ చేశా, కోలన్ ట్యాబ్ 20 రూపీస్, మళ్ళీ ఎంటర్. దోశ ట్యాబ్ కోలన్ మళ్ళీ ట్యాబ్ 35 రూపీస్, మళ్ళీ ఎంటర్. వడ ట్యాబ్ కోలన్ మళ్ళీ ట్యాబ్ 40 రూపీస్, ఈ విధంగా. ఓకేనండి, ఇలా పెర్ఫార్మా వైజ్గా మీరు ఎంతైనా ఎంటర్ కొట్టుకొని ఎలా అయినా మీరు సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా, మీరు ఎంటర్ ప్రెస్ చేస్తూనే ఉండండి, ఆటోమేటిక్గా మీరు సెట్ చేసిన ట్యాబ్ సెట్టింగ్తో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనండి, మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి వేరే చోట పెట్టి మళ్ళీ ఇక్కడున్న కంటెంట్ మొత్తం తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా
ఇక్కడ నుంచి మీరు ప్రిపేర్ చేయొచ్చు, అంతేకాని మొత్తం డిలీట్ చేయకూడదు. మొత్తం డిలీట్ చేస్తే అందులో ఉన్న ట్యాబ్ సెట్టింగ్ పోతుంది. అంటే మొత్తం అంటే ఐ మీన్ మీరు ఇలా ప్రెస్ చేసి డిలీట్ చేశారనుకోండి, కంటెంట్తో పాటు అందులో ఉన్న ట్యాబ్ సెట్టింగ్ అంటే అందులో ఉన్న సెట్టింగ్ చేశారు కదా దాని పెర్ఫార్మా కూడా డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. ఈ విధంగా మనకి పేజ్ మేకర్లో ట్యాబ్ సెట్టింగ్ అంటే ఇండెంట్ అండ్ ట్యాబ్స్ అనే ఆప్షన్, అంటే ఎంఎస్ వర్డ్లో ట్యాబ్ సెట్టింగ్ అంటారు. అంటే ఆ ఇండెంట్ అండ్ ట్యాబ్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ట్యాబ్ సెట్టింగ్ అనేది అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్.